వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, జనరల్ గా సినిమా హీరోల మధ్య ఏమి ఉండదు, బట్ ఫ్యాన్స్ మధ్య చాలా ఉంటుంది. జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం. బట్ రవితేజ గారికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇద్దరు మాస్ హీరోలు చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. పోటీ పడి యాక్ట్ చేయడంలో కావచ్చు, ఫ్యాన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో మరి ఇద్దరు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి అని అంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరేం చెప్తారు? ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారు. రవితేజ మాట్లాడుతూ, నేను జనంలో ఉండేవాడిని, నా ఫ్రెండ్స్తో ఉండేవాడిని, నా ఫ్రెండ్స్కి ఛాలెంజ్ చేసి చెప్పాను, ఎప్పుడైనా సరే నా జీవితంలో ఆయన పక్కన కూర్చుంటాను అని ఛాలెంజ్ చేసి చెప్పాడట. ఆ అదృష్టం నాకు కలిగింది. ఇక చాలు, ఈ జీవితానికి ఆయన పక్కన కూర్చున్నానంటే నా జన్మ ధరించిపోయిందని చెప్పాడు. మరి చిరంజీవి ఎలా చెప్పాడు? నాకు రవితేజని చూస్తుంటే మా తమ్ముడు పవన్ కళ్యాణ్ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, నా తమ్ముడు ఉన్నట్టు అనిపిస్తుంది, మా అమ్మ కడుపును పుట్టకపోయినా సరే నా తమ్ముడుగా భావిస్తా అని చెప్పాడు. ఈ మాటలు ఫ్యాన్స్లో చాలా మంచి ప్రభావం చూపిస్తాయన్నమాట. ఫ్యాన్స్ ఎవరు? కిమ్ అనకుండా సినిమా చూస్తారు, బ్రహ్మాండంగా విజయవంతం చేస్తారన్నమాట. అంటే వాళ్ళకే ఆ దృష్టి ఉంటుంది. చిరంజీవి అంటే మెగాస్టార్ ఏమో రవితేజని పక్కన పెట్టుకున్నా అంటే ఎంత ప్రేమతో పెట్టుకుంటాడు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే సక్సెస్ అయినా సరే చిరంజీవితో కలిసి యాక్ట్ చేసి సక్సెస్ అయ్యాడు నెంబర్ 1 అనేటువంటి గర్వంగా చిరంజీవి ఫ్యాన్స్ కూడా బాగా ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళు రెచ్చిపోతారు. సినిమా డెఫినెట్గా హిట్గానే రెచ్చిపోతారన్నమాట. రెచ్చిపోయి ఆ సినిమా చాలా మంచి హైప్ తీసుకొస్తారు. జనరల్గా చిరంజీవి గారికి తమ్ముడుగా చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. రవితేజ ఆల్రెడీ చేశారు అన్నయ్య సినిమాలో, రైట్? ఇప్పుడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూశారు. సో నెక్స్ట్ వీళ్ళ కాంబో ఎలా ఉండబోతుంది? అన్న తమ్ముళ్ళుగా వస్తారా, లేకపోతే ఏ క్యారెక్టర్స్ తో చేయబోతున్నారు? ఆయన ముందు సజెషన్ ఇచ్చాడు కదమ్మా, నాకు తమ్ముడు అంటే మా పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, పవన్ కళ్యాణ్ చూసినట్టే ఉంటుంది, నా అనుభూతి కూడా అలాగే ఉంటుందని చెప్పాడు కదా. కనుక తమ్ముడు క్యారెక్టర్లో ఉండొచ్చేమో నా తాలూకు ఉద్దేశం. తమ్ముడు కాకపోతే భక్తుడు అంటే చిరంజీవి అంటే వీర భక్తులుగా ఫ్యాన్స్లో వీర భక్తుడిగా ఒక క్యారెక్టర్ ఉండవచ్చు. అలాగే తమ్ముడైనా ఎలివేట్ అవుతుంది, వీర భక్తుడైనా ఎలివేట్ అవుతుంది సినిమా. ఓకే, అది ముఖ్యంగా టాలీవుడ్ కి ఇటువంటి కాంబోస్ మంచి హిట్స్ ఇస్తున్నాయి. ఒక పక్క పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, మరో పక్క ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి మంచి పేరు కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎంత పెద్ద హీరో అయినా హిట్ కంపల్సరీ అయిపోయింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవసరం పడింది. సో ఈ పరిణామంలో ఇటువంటి కాంబోస్ కోసం ఏం చెప్తారు? ఇటువంటి రావాలమ్మా, ఇటువంటి కాంబోస్ రాబట్టే ఇప్పుడు మీరు చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ఉంది, అది ఎన్ని వందల క్లబ్లో సునాయాసంగా 200 క్లబ్లో చేరిపోతుంది అన్నమాట. అది చాలా మంచి ప్రొడ్యూసర్, మంచి లాభాలు కదా మంచి మూవీ మేకర్స్కి. అలాగే నెక్స్ట్ ఇంకో సినిమా ఉన్నా సరే మినిమం 200 crores సినిమా చేస్తుంది మార్కెట్లో చిరంజీవి సినిమా. చిరంజీవి మన రవితేజ అయితే అంతకంటే ఎక్కువ మార్కెట్ చేయవచ్చు, ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, ఎక్కువ మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. పైగా ఈరోజు టాలీవుడ్ ఎలా ఉందంటే బాలీవుడ్ భయపడుతుందమ్మా టాలీవుడ్ని చూసి. టాలీవుడ్లో వరుస సక్సెస్లు, వరుస పాన్ ఇండియా సినిమాలు. మరి బాలీవుడ్లో చేయలేకపోతున్నారే, మిగతా భాషల్లో చేయలేకపోతున్నారే. వరకు తెలుగు ఇండస్ట్రీని చూస్తుంటే భయం పట్టుకుంది వాళ్ళు, ఆ భయంతో ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి బ్లాక్ బస్టర్స్, ఇటువంటి మంచి మంచి కాంబినేషన్స్, ఈగోస్ కి వెళ్లకుండా అందరూ సోదర భావం కలిగి, సో అటువంటిప్పుడు ఇటువంటి మంచి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఇటువంటి మంచి మంచి కాంబోస్ రావాలని, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.